మొన్న మధ్య కొత్త కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ మిస్ అయింది. హడావిడిలో ప్రింటింగ్ మిస్టేక్ అని ఆర్బీఐ కవర్ చేసింది. కానీ ఈసారి ఎలాంటి కవరింగులకు అవకాశం లేకుండా అవును ఉద్దేశపూర్వకంగానే గాంధీ బొమ్మ మిస్ చేశామని ఓ ప్రభుత్వ సంస్థ బల్లగుద్ది మరీ చెబుతోంది. ఖాదీ గ్రామీణోద్యోగ్ నూతన సంవత్సర క్యాలెండర్ చూసి సంస్థ ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. మోడీ ప్రధాని అయ్యాక విదేశాల్లో భారత్ పేరు మారుమరుగిపోతోంది. మోడీ చెప్పారు కాబట్టి అంతర్జాతీయ యోగా డేకు ఐక్యరాజ్యసమితి ఓకే చెప్పింది. ఇందిరాగాంధీ అంత ప్రజాదరణ ఉన్న పీఎం మోడీనే. ఇవన్నీ బీజేపీ నేతలు చెప్పే మాటలు. వీటిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం దేశంలో పవర్ఫుల్ పాపులర్ లీడర్ మోడీనేనని చాలా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఖాదీ గ్రామీణోద్యోగ్ సంస్థ ఒక అడుగు ముందుకేసి గాంధీ బొమ్మను మోడీ బొమ్మతో రీప్లేస్ చేసింది. విషయం ఏంటంటే ఖాదీ గ్రామీణోద్యోగ్ సంస్థకు ఓ లోగో ఉంది. ఆ లోగోలో రాట్నం ఉడుకుతున్న గాంధీ బొమ్మ ఉంటుంది. ఏటా ఈ సంస్థ రిలీజ్ చేసే క్యాలెండర్లలో కూడా ఈ లోగోనే ఉంటుంది. కానీ 2017 క్యాలెండర్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. లోగోలో రాట్నం అలాగే ఉన్న గాంధీ ప్లేస్ లో మోడీ బొమ్మ వచ్చింది. అదేమంటే ఖాదీకి మరింత ప్రచారం కల్పించడానికే మోడీ బొమ్మ పెట్టామని ఖాదీ గ్రామీణోద్యోగ్ సంస్థ సమర్థిస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నాయి. జాతిపిత గాంధీ కంటే తానే గొప్ప అనే రీతిలో మోడీ ప్రచారం చేసుకుంటున్నారని, దానికి ఇదే నిదర్శనమని మండిపడుతున్నాయి. అయితే ఈ క్యాలెండర్ గొడవతో మోడీకి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే ఎన్డీఏ హయాంలో ఖాదీ అమ్మకాలు బాగా పెరిగాయని, మోడీ బ్రాండ్ ఖాదీకి పూర్వవైభవం తెస్తోందనే ఉద్దేశంతోనే ఇలా చేశామని ఖాదీ గ్రామీణోద్యోగ్ సంస్థ చెబుతోంది. అయితే 50 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి మోడీ ఉద్దేశపూర్వకంగానే చెక్ పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.